ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజనంలో దేవేరి సమేత గోవిందరాజస్వామి సోయగం. తిరుపతిలో వైభవంగా స్వామివారి వార్షిక తెప్పోత్సవం. హరినామ సంకీర్తనలతో మారుమ్రోగిన అలిపిరి సోపాన మార్గం. టీటీడీ ఆధ్వర్యంలో వైభవంగా శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం. తిరుమల ఆస్థాన మండపంలో ఘనంగా నారాయణీయం. భక్తిరస భరితంగా వందలాది మంది భక్తుల అష్టశతగళార్చన. ఒంటిమిట్టలో మార్చి 5 నుండి కుంభాభిషేక మహోత్సవాలు. శ్రీ కోదండ రామాలయంలో శరవేగంగా అభివృద్ధి పనులు. ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం. ప్రయాగరాజులో కొనసాగుతున్న మహాకుంభమేళ. శ్రీవారి నమూనా ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఆస్థానం. పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 7 రోజుల పాటు నిర్వహిస్తున్న తెప్పోత్సవాలలో భాగంగా చివరి రోజైన బుధవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి స్నపనం జరిగింది. ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ముందుగా సంప్రదాయబద్దంగా వైదిక పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పలు రకాల మంగళ ద్రవ్యాలతో కనుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీమన్నారాయణీయం కార్యక్రమం బుధవారం ఘనంగా జరుగుతోంది. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సహకారంతో అస్మిన్ వరాత్మన్ నారాయణీయం పరివార్ ఆధ్వర్యంలో జరుగుతున్న నారాయణీయం కార్యక్రమంలో వందలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆస్థాన మండపంలో మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీమన్నారాయణీయం సామూహిక పారాయణం నిర్వహించారు. 800 మందికి పైగా భక్తులు అష్టశతగళార్చనను నిర్వహించారు. భక్తులు 1036 శ్లోకాలను పారాయణం చేస్తూ శ్రీమన్నారాయణుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మ సింధౌ కల్లోల్లాసతుల్యం. దాస సాహిత్య కళాకారుల సంకీర్తనలతో అలిపిరి పాదాల మండపం భక్తి పారవస్యంతో పులకించింది. భక్తుల గోవిందనామ స్మరణలతో అలిపిరి సోపాన మార్గం ప్రతిధ్వనించింది. వేలాది మంది దాస సాహిత్య కళాకారులు భజనలు చేస్తూ ఏడుకొండల వాణ్ణి స్తుతిస్తూ సాగిన మెట్లోత్సవ సంబరాలు వైభవపేతంగా జరుగుతున్నాయి.
టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 2వ రోజైన బుధవారం తెల్లవారుజామున పవిత్రమైన అలిపిరి పాదాల మండపం వద్ద వివిధ రాష్ట్రాల నుండి వేలాదిగా తరలివచ్చిన దాస సాహిత్య కళాకారులతో మెట్లోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి పాదాల మండపం వద్ద కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి పవిత్రమైన మెట్లకు కర్పూర హారతులు సమర్పించి నివేదనలు అందజేశారు. అనంతరం టీటీడీ బోర్డు సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి, దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు మీడియాతో మాట్లాడారు. వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ ఆ 7 కొండల్ని అలిపిరి పాదాల నుంచి మెట్లోత్సవంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో దాస సాహిత్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు ఈరోజు ఈ మెట్ల పూజలో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు, మొత్తం వేలాది మంది మహిళలు, చిన్నారులు ఈ మెట్లోత్సవంలో ఈ పూజలో పాల్గొని స్వామివారిని స్మరించుకుంటూ ఈరోజు స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ తిరుమల తిరుపతి దేవస్థానాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సంవత్సరానికి ఒకసారి కాకుండా మిగతా ప్రాంతాల నుంచి వచ్చి కూడా భక్తులందరూ ఈ మెట్లోత్సవ పూజలో పాల్గొనే విధంగా ప్రతి పౌర్ణమి రోజు ఉంటే బాగుంటుందని చెప్పి స్వామీజీలు చెప్పారు. కాబట్టి ఆ విధంగా ఒక ప్రయత్నం కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో చేసే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఈ ధర్మం రక్షితగా ధర్మాన్ని మనం ఆచరిస్తూ ధర్మాన్ని కాపాడే దిశగా మనం ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నా. గోవింద నారాయణ. ఓం నమో వెంకటేశాయ. మన తిరుమల తిరుపతి దేవస్థానము దాస సాహిత్య ప్రాజెక్ట్ ప్రతి ఏడాది త్రైమాసిక మెట్లోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. ఈ కొండ అనేది భగవత్ స్వరూపము. ఆ భగవంతుని సర్వావయములు ఈ పర్వతంలో దాగి ఉంది. ఈ మెట్లు అనేది భగవంతుని పాదములను ఆశ్రయించి భగవంతుని పాదములను పూజించిన తర్వాత మనము ఈ మెట్లు ఎక్కుతూ వెళ్ళాలని చెప్పేది. ప్రాచీన కాలంలో పురంధరదాసులు, అన్నమాచార్యుల వారు, వ్యాసరాజ యతీశ్వరులు ఈ ఒక పర్వతాన్ని చూచి ఎక్కేటప్పుడు మనం ఏదో ఒక కాలక్షేపం ఇస్తూ మనం ఎక్కకూడదు. ఇది భగవద్దేవతా స్వరూపము. సకల దేవతలే, ముక్కోటి దేవతలే వృక్షరూపముగా, మునిశ్రేష్ఠులు మృగములుగా, పాషాణము నుండి ఇక్కడ ఉన్నటువంటి బండగా రాళ్లంతా కూడా యక్ష కిన్నరులు, గంధర్వులని, పితృదేవతలంతా కూడా పక్షుల రూపంగా ఉన్నారని, మొత్తానికి సకల దేవతా స్వరూపమే ఈ పర్వతమని, భగవంతుని వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే ఎంతవరం అంతకంటే ఎక్కువ ఫలితము ఈ కొండను నడుచుకుంటూ వెళితే, పాదయాత్రతో వెళితే ఆ ఫలితం వస్తుందనే భావన చేత జ్ఞానివర్యులైనటువంటి పురంధరదాసాది మహనీయులు వెళుతూ ఉండగా కృష్ణదేవరాజు తన ఆస్థాన పండితుల చేత, తన పరివారం చేత ఆయన కూడా వీరితో పాటు నడుస్తూ వీళ్ళందరూ కలిసి ఎక్కినటువంటి సందర్భములుందని మన ఇతిహాసములు చెప్తోంది. వారు వెళ్ళిన మార్గమనే మనం భావిస్తూ అదే అడుగుజాడల్లో మన భక్తులు కూడా వెళ్ళాలని చెప్పేసి దాస సాహిత్య ప్రాజెక్టు ఈ ఒక భజనా మండలిని ఏర్పరిచి గ్రామాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి మహానగరాలకు వ్యాపించిన సకల సద్భక్తులను ఒక్కొక్క పర్యాయం కొంతమందిని తీసుకొచ్చి వాళ్ళకందరికీ కూడా ఈ మెట్ల ద్వారా వెళ్ళే ఏర్పాటును తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తూ వస్తుంది. ఆ దిశగా ఈరోజు మాఘమాసము పౌర్ణిమ రోజు మెట్లెక్కడం అనేది ఇంకా చాలా పర్వకాలం. ఇలాంటి గొప్ప పర్వకాలం రోజు మనం ఈ విధంగా వెళ్ళటం అనేది ఇంకా విశేషమైనటువంటి శోభ. ఉత్తరాయణ కాలం ఇది. ఇంకా ఎక్కువ ఉత్తరాయణం అంటే ఎక్కి వెళ్ళేది, మన జీవన ప్రగతిలో ఎక్కి వెళ్ళేది. ఈ ఉత్తరాయణము మెట్లోత్సవం రెండు చేరడము చాలా విశేషమని చెప్పేసి భావిస్తూ ఇంతమంది భక్తులందరూ కూడా చాలా బాగా ఆనందిస్తున్నారు. దీనికి కారణము మన పాలక మండలి అధ్యక్షులు, శ్రీకార్య నిర్వహణాధికారులు, సంయుక్త కార్య నిర్వహణాధికారులు వీళ్ళందరూ కూడా మనకు ప్రోత్సాహమిచ్చి ఈ కార్యక్రమం జయప్రదం కలగడానికి వారందరూ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా సహకరించారని చెప్పేసి చెప్తూ ఓం నమో వెంకటేశాయ. అనంతరం టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డిని దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి ఆనంద తీర్థాచార్యులు సత్కరించి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం దాస సాహిత్య కళాకారులు అలిపిరి సోపాన మార్గం గుండా తిరుమలకు పయనమయ్యారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద,
శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో బాలాలయంలో భాగంగా జీర్ణోద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీటీడీ జేఏఓ వి వీరబ్రహ్మం మంగళవారం ఒంటిమిట్ట క్షేత్రంలో జరుగుతున్న జీర్ణోద్ధరణ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఏప్రిల్ మాసంలో నిర్వహించే స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలపై అధికారులతో చర్చించారు. ఏకశిలా నగరంగా విఖ్యాతి చెందిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం కుంభాభిషేక మహోత్సవాలకు సిద్దమవుతోంది. కోదండ రామాలయంలో గత సెప్టెంబర్ మాసంలో బాలాలయం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గర్భాలయం, విమాన గోపురం, విమాన కలశం, ధ్వజస్తంభం, బలిపీఠం తదితర ప్రదేశాలలో జీర్ణోద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు మహాకుంభాభిషేక మహోత్సవాన్ని పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించడానికి టీటీడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మంగళవారం ఒంటిమిట్ట క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయం వద్దకు చేరుకున్న జేఈఓకు అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. తరువాత ఆలయంలోని ముఖమండపంలో పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆపై గర్భాలయం, విమాన గోపురం, విమాన కలశం, ధ్వజస్తంభం, బలిపీఠం, ఆలయ పరిసరాలను జేఈఓ పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులపై ఇటు టీటీడీ అధికారులకు, అటు జిల్లా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అలాగే ఏప్రిల్లో జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి కడప జిల్లా అధికార యంత్రాంగం, టీటీడీ అధికారులతో త్వరలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. స్వామివారి బ్రహ్మోత్సవాలు వేసవి నేపథ్యంలో భక్తులకు సౌకర్యవంతంగా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశం అనంతరం అధికారులతో కలిసి కళ్యాణ వేదికను పరిశీలించారు. కళ్యాణ వేదికలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అధికారులతో చర్చించి సూచనలు చేశారు. తరువాత జేఈఓ వీరబ్రహ్మం మాట్లాడుతూ సకాలంలో ఆలయ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో ఇప్పుడు రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రెనోవేషన్ వర్క్స్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవి ఎండింగ్ స్టేజ్లోకి వచ్చాయి. వచ్చే నెల 5 నుంచి 9వ తేదీ వరకు మహాసంప్రోక్షణ అంటే టెంపుల్ రెనోవేషన్ అయిపోయిన తర్వాత ఒక రిలీజియస్ ప్రోగ్రామ్ ఉంటుంది. దానిని మనము మహాసంప్రోక్షణ అంటాం. దాన్ని 5వ తేదీ నుంచి మార్చి 9వ తేదీ వరకు చేపట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు టీటీడీ నుంచి ఆల్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా వర్క్స్ యొక్క ప్రోగ్రెస్ ఇంకా ఏమైతే చేయాలో వాటన్నిటి మీద కూడా ఇన్స్పెక్షన్ చేసి అవసరమైన వర్క్స్ మేరకు తొందరగా కంప్లీట్ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు ఏప్రిల్ నెలలో మనకు మరలా బ్రహ్మోత్సవాలు ఉంటాయన్నమాట. సో ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా అరేంజ్మెంట్స్ ఏమైతే వర్క్స్ శాంక్షనింగ్ తీసుకోవాల్సినవి అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. సో మహాసంప్రోక్షణ అయిపోయిన వెంటనే ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు సంబంధించి కూడా కంటిన్యూగా ఇప్పటి నుంచి టీటీడీకి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్తో ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంతోపాటు ఇక నెక్స్ట్ రాబోయే రోజుల్లో జిల్లా అడ్మినిస్ట్రేషన్తో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్ గారు, ఎస్పీ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సలహాలు తీసుకునేసి బ్రహ్మోత్సవాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
అనంతరం ఆలయ అర్చకులు మనోజ్ కుమార్ స్వామి, శ్రవణ్ స్వాములు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కుంభాభిషేక మహోత్సవ విశేషాలను వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానములు ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి యొక్క దేవాలయంలో సెప్టెంబర్ 9వ తారీఖున స్వామివారి యొక్క బాలాలయం గావించి దారుమూర్తుల్లో సీతారామ లక్ష్మణుల వారిని ప్రతిష్టాపన చేసి ధ్వజస్తంభ బలిపీఠ సహితంగా బాలాలయ నిర్మాణమంతా గావించి స్వామివారి యొక్క దర్శనాన్ని ఇంకొక రూపంలో దారుమూర్తుల యొక్క రూపంలో దర్శనాన్నంతా కూడా చేసి ఆ తరువాత దేవాలయంలో మూలమూర్తుల దగ్గర విమాన గోపురము, విమాన కలశము, ధ్వజస్తంభము, బలిపీఠము ఇత్యాది దగ్గర ఉన్నటువంటి జీర్ణోద్ధరణ కార్యక్రమం అంతా కూడా చేపట్టి మార్చి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు మహాసంప్రోక్షణ కార్యక్రమము జరుగుతూ ఉన్నది. ఆ సంప్రోక్షణలో భాగంగా మార్చి 5వ తారీఖున స్వామివారి యొక్క అంకురార్పణ, మృత్సంగ్రహణము, విశ్వక్సేన ఆరాధన, తదనంతరము మార్చి 6వ తారీఖున మహాకుంభ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠ, సంప్రోక్షణాది హవనములు, మార్చి 7వ తారీఖున స్వామివారి యొక్క సంపూర్ణ రామాయణ పారాయణము, రామాయణ యజ్ఞము, అదేవిధంగా అదే రోజున సహస్ర కలశాభిషేకానికి సంబంధించినటువంటి 1000 కలశముల యొక్క ఆవాహన, ఆరాధన, ప్రథమ ఆరాధన, 8వ తారీఖున సంపూర్ణముగా 1000 కలశాలతో సీతారామ లక్ష్మణ సమేతమైనటువంటి ఆ కోదండరామస్వామి వారి యొక్క ఉత్సవమూర్తులకు సహస్ర కలశాభిషేకము, అదే రోజునే 8వ తారీఖునే స్వామివారి యొక్క శయనాధివాసము ఎంతో వైభవోపేతంగా పత్ర పుష్ప దళతోయం ఇత్యాది యొక్క అన్ని యొక్క ద్రవ్యములతో, వేదమంత్రములతో, మంగళ వాయిద్యములతో, సంపూర్ణమైనటువంటి రామాయణ పారాయణములతో, ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వవేదాది ఇత్యాది అన్ని యొక్క వేదములతో ఈ యొక్క కార్యక్రమము జరుగుతూ ఉన్నది. 9వ తారీఖున శుభముహూర్తమున స్వామివారి యొక్క మహాకుంభాభిషేకము, అటు పిమ్మట ప్రథమ దర్శనము, ప్రథమ ఆరాధన, స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ఎవరైతే ఈ యొక్క జీర్ణోద్ధరణలో పాల్గొంటారో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే చెప్పాడు, దేవాలయం యొక్క నిర్మాణంలో పాల్గొనడం కంటే వచ్చేటువంటి ఫలితము జీర్ణోద్ధరణలో పాల్గొంటే, సంప్రోక్షణలో పాల్గొంటే అంత విశేషమైనటువంటి ఫలితం కలుగుతుందని ఆ శ్రీమన్నారాయణుల వారే మనందరికీ కూడా శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కావున భక్తాదులందరూ కూడా స్వామివారి యొక్క సంప్రోక్షణలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షము ప్రీతి కాగలరని విన్నపము. ఓం నమో నారాయణాయ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ ఏకశిలానగర క్షేత్రంలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో మూలాలయ మహాకుంభాభిషేకము మార్చి 5 నుండి మార్చి 9వ తారీఖు వరకును చాలా అత్యంత వైభవపేతంగా శ్రీ పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా పాంచానిక దీక్షతో జరుగుతున్నది. దానిలో భాగంగా మార్చి 5వ తారీఖున అంకురార్పణతో మొదలయ్యి మార్చి 9వ తారీఖున మహాకుంభాభిషేకం జరుగును. దానిలో భాగంగా తదుపరి 5వ తారీఖు నుండి మహాకుంభాభిషేకంలో భాగంగా శ్రీమద్ రామాయణ పారాయణము, సహస్ర కలశాభిషేకము, రామాయణంతో మహాయజ్ఞము జరుగును. ఈ యొక్క మహాకుంభాభిషేకంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందుతున్నారని జై శ్రీరామ్. తిరుపతి కపిల తీర్థంలోని శ్రీ కామాక్షి అమ్మవారికి తిరుపతికి చెందిన భక్తులు వెండి ఆభరణాలను సమర్పించారు. తిరుపతి ఉపాధ్యాయ నగర్కు చెందిన సూర నరహరి, సూర కుసుమ దంపతులు, సూర మోహన్ ప్రసాద్, సూర అనుపమ దంపతులు బుధవారం ఉదయం ఆలయంలోని ఊంజల్ మండపంలో శ్రీ కామాక్షి అమ్మవారి మూలమూర్తికి అలంకరించడానికి తయారు చేసిన ఆభరణాలను టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం చేతుల మీదుగా అందజేశారు. ఈ ఆభరణాలలో ఒక కిరీటం, 2 చెవులు, 2 చేతులు, 2 పాదాలు, 2 పీఠాలు, అమ్మవారి చీర ఉన్నాయి. గతంలోనూ ఈ భక్తులు శ్రీ కపిలేశ్వర స్వామివారికి 14 లక్షల రూపాయలు విలువ చేసి నాగపడిగా కిరీటంను బహూకరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయంలో చతుర్వేద పారాయణంగా పేర్కొనే తొడక్కం సంప్రదాయబద్ధంగా జరుగుతోంది. 10 రోజుల పాటు జరిగే ఈ తొడక్కంలో 4 వేదాలను శ్రీ గోవిందరాజస్వామి వారికి విన్నవిస్తారు. ఈ నెల 8వ తేదీ నుండి జరుగుతున్న రాపత్తు ఉత్సవాలలో భాగంగా మంగళవారం సాయంత్రం ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజేర స్వామి, చిన్నజేర స్వామి ఆధ్వర్యంలో ఆచార్యులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగరాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో బుధవారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఇక మాఘ పౌర్ణమి సందర్భంగా ఆస్థానం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాస స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తెచ్చారు. మాఘ పౌర్ణమి సందర్భంగా మాఘ పౌర్ణమి ఆస్థానాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా పండితులు మాఘ పౌర్ణమి విశిష్టతను తెలియజేశారు. అనంతరం కళాకారులు సంకీర్తనలు, నాదస్వర కచేరీ నిర్వహించి హారతులు సమర్పించారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ పాఠశాలలో బుధవారం రోగ నివారణకర ఆరోగ్యప్రద ద్వాదశాదిత్య హోమం శాస్త్రోక్తంగా జరిగింది. మాఘ పూర్ణిమను పురస్కరించుకుని ప్రజలు ఆయురారోగ్యాలతో వెలసిల్లాలని కాంక్షిస్తూ భవన్స్ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై రోగ నివారణకర ఆరోగ్యప్రద ద్వాదశాదిత్య హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎం సత్యనారాయణరాజు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే
మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. మాఘ పూర్ణిమ శుభవేళ మచిలీపట్నం భక్తుల హరోంహర స్మరణలతో ప్రతిధ్వనించింది. కార్తికేయునికి కావడి మొక్కులు చెల్లించుకునే వేలాది మంది భక్తులతో కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పురవీధులు కళకళలాడాయి. ఏటా మాఘ పూర్ణిమ పర్వదినాన కావడి ఉత్సవాన్ని భక్తిరసభరితంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని వాహనంపై కొలువుదీర్చి పూజలు చేశారు. భక్తులు కావళ్లతో సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణలు చేస్తూ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. शक्तिधरा शिवशक्तिमया तारकान्तका त्वामेव शरणम्. शक्तिधरा शिवशक्तिमया. తెలంగాణ రాష్ట్రం యాదాద్రిలోని పూర్వగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో గరుడోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి పట్టు పీతాంబరాలతో శోభాయమానంగా అలంకరణలు చేసి గరుడ వాహనంపై ఆసీనులం చేశారు. ప్రత్యేక పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో గరుడోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు లక్ష్మీ నృసింహుని గరుడ వాహనంపై దర్శనం చేసుకుని జై నారసింహ స్మరణలతో పులకితులయ్యారు. జయ జయ నృసింహ సర్వేశ. జయ జయ నృసింహ సర్వేశ. భయహర వీర ప్రహ్లాద వరద. భయహర వీర ప్రహ్లాద వరద. జయ జయ నృసింహ సర్వేశ. శ్రీ పడవటమ్మ తల్లి గాజుల అలంకరణలో మంగళప్రదంగా కటాక్షించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ పడవటమ్మ దేవాలయ వార్షికోత్సవం కనుల పండుగ జరిగింది. ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో శ్రీ పడవటమ్మ తల్లి మూలమూర్తికి వెండి కవచ ధారణ చేసి కస్తూరి పసుపు, వివిధ రకాల పుష్పాలతో పాటు వర్ణశోభిత గాజులతో చూడ చక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు వస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి గజపుష్పమాలలతో చక్కగా తీర్చిదిద్దిన ప్రభపై వేంచెంపు చేశారు. బాజా భజంతేలు, బ్యాండు వాయిద్యాలు, బాణాసంచ వెలుగుల నడుమ అమ్మవారి ఊరేగింపు ఉత్సవం కోలాహలంగా సాగింది. గుంటూరు నగరంలోని పురాతన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా నిర్వహించారు.
ముచ్చటైన వేదికపై స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి కొలువు తెచ్చారు. పలు క్రతువులను విశేషంగా నిర్వహించిన అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ సోమసుందరేశ్వరుని కళ్యాణోత్సవాన్ని పూర్తి చేశారు. విజయవాడ నగరం సత్యనారాయణపురంలో కొలువైన శ్రీ దాసాంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. మాఘమాసాన్ని పురస్కరించుకుని గర్భాలయంలో మూలమూర్తికి అర్చకులు విశేష ఆరాధనలు జరిపి పుష్పమాలలు, తులసి హారాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై ఆకు పూజలు నిర్వహించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు జై హనుమాన్ స్మరణలు చేస్తూ రామబంటు సేవలో పరవశులయ్యారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.